కడప జిల్లా బద్వేల్ మహబూబ్ నగర్ వీధిలో ఉన్న ప్రభుత్వ ఉర్దూ హైస్కూల్ ఆవరణం నందు ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో బద్వేల్ పట్టణంలో ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాల మంజూరు చేయాలని నిరసన తెలిపారు. అనంతరం కార్యక్రమంను ఉద్దేశించి ఆవాజ్ కమిటీ కడప జిల్లా అధ్యక్షులు పి చాంద్ బాషా, బద్వేల్ పట్టణ ఆవాజ్ అధ్యక్షులు ఎస్ఏ సత్తార్, బద్వేల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు ఎస్ మహబూబ్ బాషాలు మాట్లాడుతూ బద్వేల్ నియోజకవర్గంలో సుమారు 3 లక్షల జనాభా కలిగి ఉన్న ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాల లేకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గత 3 సంవత్సరాలుగా 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు 11, 12 తరగతులు విద్యాభ్యాసం చేయాలంటే కడప, ప్రొద్దుటూరు దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాలంటే విద్యార్థులు తల్లిదండ్రులు ఆర్థిక స్తోమత లేక చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు. ఆ పాఠశాల నందు 180 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. గత 3 సంవత్సరాల నుండి బద్వేల్ పట్టణంలో ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాల మంజూరు చేయించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు అనేక దఫాలుగా చేసినా ప్రయోజనం లేదు. డీఈఓ ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మరియు ప్రజాప్రతినిధులు ఉర్దూ జూనియర్ కళాశాలను మంజూరు చేయించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో అన్ని రాజకీయ పార్టీలు మరియు ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. కార్యక్రమంలో ఆవాజ్ నాయకులు ఎస్ మస్తాన్, కేబీ రసూల్ మరియు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కాబట్టి జిల్లా అధికారులు వెంటనే స్పందించి అలాగే ప్రజాప్రతినిధులు దీంట్లో భాగస్వాములు వెంటనే బద్వేల్లో బాలికల బాలుర ఉర్దూ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఆవాజ్ కమిటీ నుండి నియోజకవర్గంలోనే లేదు. దీనివల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. చాలామంది 10వ తరగతి వరకు చదివిన తర్వాత వాళ్ళు చదువునే మానేసే పరిస్థితులు కూడా చూసినాము. దీని దృష్ట్యా మేము చాలాసార్లు ఉన్నత విద్యా అధికారులకు విన్నవించినను వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోవడం చాలా గణనీయము. దీన్ని దృష్టిలో ఉంచుకొని మేము ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఆవాస్ కమిటీ నాయకులు అయినా కూడా బద్వేల్లో జూనియర్ ఉర్దూ కాలేజ్ మంజూరు చేయలేదు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు బద్వేల్ పట్టణానికి ఉర్దూ కాలేజ్ మంజూరు చేసి విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని చెప్పి మేము ఆవాజ్ కమిటీగా ఈరోజు బద్వేల్ ఉర్దూ హై స్కూల్ నందు నిరసన కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి విద్యార్థులు మరియు విద్యార్థి తల్లిదండ్రులు అందరూ పాల్గొని ఈ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పటికైనా డిఓ గారు బద్వేల్ నియోజకవర్గ